యమ, నియమ, అష్టాంగ యోగాలు ఇవన్నీ కూడా ఒక యోగ మార్గాన్ని స్వీకరించినప్పుడు అవన్నీ వస్తాయి. భక్తి అని, యోగం అని, విచారణ అని ఉన్నాయి. 3 మార్గాలే మొత్తం ఈ ప్రపంచంలో. విచారణ మార్గంలో మిగిలిన రెండిట్లో కూడా విచారణ ఉంటుంది. యోగంలో ఉంటుంది, భక్తిలో కూడా ఉంటుంది. అగో ఇప్పుడు యమ నియమాలు అన్నవి ఏంటంటే యమ నియమంగా ఉంటాడని అంటారు కదా. శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ నియమంగా కనపడుతుంది. అతని శ్రద్ధ ఏం చేస్తుంది అంటే చూసే వాళ్ళకి అది నియమంగా కనపడుతుంది. ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాడిని మీరు ఇంటర్వ్యూ చేసి అడుగుతారు ఎన్ని గంటలు చదివారు అంటే 18 అవర్స్ 20 అవర్స్ చదివానండి అని అంటాడు. 20 అవర్స్ చదివారా మీరు అనుకోనంటే నేనేం అనుకోదండి, ఆ ఇంట్రెస్ట్ అట్లా అతనికి తెలియదు. 20 గంటలు కూడా చదివి తర్వాత మనం అడిగాక చెబుతాడు. చదువు మీద శ్రద్ధ లేని వాడైతే లెక్క వేసుకుంటాడు, గంట చదివాను 2 గంటలు చదివాను. అదే సద్గురు శివానంద గురుదేవులు వారు అంటారు, భక్తుడు ఆరంభంలో ఇష్టంతో మొదలు పెట్టాక జనరల్ గా ఇష్టం లేకపోతే ఇంకెంతసేపు చేయాలి, అలా ఉండదు. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా శ్రద్ధ యొక్క పరిణితి దాని బలాన్ని తెలియజేస్తుంది.